ఏంటమ్మా, ఇందాక నుంచి అడుగుతున్నాను. జ్యోతి ఎక్కడుందో మర్యాదగా చెప్పు. మీరు ఎన్నిసార్లు అడిగినా జ్యోతి ఎక్కడుందో నాకు తెలీదు మేడం. దాన్ని అడిగితే నీ గురించి చెప్పదు, నిన్నడిగితే దాని గురించి చెప్పు. భలే అండర్స్టాండింగ్ ఉంది మీ ఇద్దరికి. అది ఇంకా రాలేదా? రాలేదు మేడం. అది చూడాలనే వీళ్ళ డెడ్ బాడీస్ ఫొటోస్ తీసి అన్ని టీవీలో, సోషల్ మీడియాలో న్యూస్ వేశాం. తప్పకుండా వస్తుంది, అందుకనే వెయిట్ చేస్తున్నాం. మనిషి రూపంలో ఉన్న రాక్షసివి నువ్వు. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు? ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావు? శారదా, మాట మితిమీరుతోంది. కాస్త హద్దుల్లో ఉంటే నీకే మంచిదే. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వింత నీచానికి ఒడిగడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? మనిషి జన్మ ఎత్తినందుకు ఒకసారి కాకపోయినా ఒకసారైనా మనిషిలా ప్రవర్తించు నీలాంబరి. ఏంటే రెస్పెక్ట్ పోయింది? గారు వదిలేసి ఏకవచనంతో పేరు పెట్టి పిలుస్తున్నావు. ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? నీ మొగుడు అర్జునే నిన్ను అసహించుకుంటున్నాడు. అలాంటిది నీకు నేను రెస్పెక్ట్ ఇచ్చేదేంటే? ఆ పేరు తీసుకొచ్చావేంటి? మల్కాపూర్ వెళ్ళావా? వెళ్ళాను. ఓహో, ఎన్ని రోజులు మాయమైతే ఎక్కడికి వెళ్ళావా అనుకున్నాను. ఎన్నాళ్ళు అక్కడున్నావా? అవును. నన్ను మనిషివానే అని నోరు పారేసుకున్నావు. నువ్వు అసలు ఆడదానివేనా? నా భర్తతో నీకేంటి పని? అన్ని రోజులు ఆయనతో ఉండాల్సిన అవసరం ఏంటి? అమ్మో, మా అక్కని కొట్టడానికి నీకెంత ధైర్యం? ఎక్కువగా మాట్లాడితే నిన్ను కూడా కొడతాను. ఏంటే పోలీసుల ముందే దురుసుగా ప్రవర్తిస్తున్నావు? కానిస్టేబుల్, తీసుకెళ్లి లోపలేయండి. అరెస్ట్ అయితే చెయ్యండి మేడం. ఈ నీలాంబరికి సపోర్ట్ చేసి మాలాంటి వాళ్ల మీద మీ అధికారం చూపించడం మామూలే కదా. అసలేమైంది? యాక్సిడెంట్ అయి ఇద్దరు మనుషులు శవాలయ్యి అక్కడ పడుంటే దహన సంస్కారాలు ఎలా చెయ్యాలని ఆలోచించకుండా శ్మశానంలో కూడా గొడవ పడుతుంటే అసలు మిమ్మల్ని ఏమనాలి? నేనసలు ఏమీ అనలేదు రాజీవ్. వీళ్ళు జ్యోతి తల్లిదండ్రులు కదా, చితి పెట్టడానికి జ్యోతిని తీసుకుని రమ్మంటే నన్నే కొట్టింది. నేనంటే కోపం ఉండొచ్చు, అంత మాత్రాన పగ ప్రతీకారం తెచ్చుకునే సమయం సందర్భం ఇదేనా రాజీవ్? నీ డ్రామాలు చాలు, నోర్ముయ్. చూసావా రాజీవ్ ఎలా మాట్లాడుతుందో? ఆపండి మీ గోల. రాను రాను ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియకుండా పోతుంది. తన పేరెంట్స్ చనిపోయారు కదా, జ్యోతి ఎక్కడ? తెలీదు రాజీవ్, నేను కూడా తన గురించి ఆలోచిస్తున్నాను. పేరెంట్స్ చనిపోయినా రాలేదంటే జ్యోతి మనసు ఎంత కఠినమో నాకు బాగా అర్థమవుతుంది. భగవంతుడా, నా తలరాతని ఎందుకిలా రాసావు? నన్నెంతో ప్రేమగా పెంచిన నా తల్లిదండ్రులకు దహన సంస్కారాలు కూడా చేయలేని కర్మ నాకెందుకు పట్టించావు? కనీసం వాళ్ళని పట్టుకొని తనివి తీర ఏడ్చే భాగ్యాన్ని కూడా నాకెందుకు లేకుండా చేశావు?
నన్ను కనకపోయినా ఎంతో ప్రేమగా పెంచిన వాళ్ళకి రుణం తీర్చుకునే అదృష్టం లేకుండా ఎందుకు చేశావు? నేనిప్పుడు పెళ్లి చితికి నిప్పు పెడితే నేనే జ్యోతిని అని కనిపెట్టి నీలాంబరి నన్ను పోలీసులకు పట్టిస్తుంది. లేదు లేదు, నా తల్లిదండ్రులకి నేనే చితి పెట్టాలి. కానీ ఎలా? ఏం చేయాలి? అదే కరెక్ట్. జ్యోతి గ్యారంటీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. నా అంచనా తప్పింది. అది ఇంకా రాలేదు. నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయేలా ఉంది. ఇంకా ఎంతసేపమ్మా? జరగాల్సింది చూడండి. ఒక్క 10 నిమిషాలండి. వాళ్ళమ్మాయి జ్యోతి వస్తుంది. నీ బొంద, అది నీ కూతురేనే, వాళ్ళ దగ్గర పెరిగింది. హ, ఇక వెయిటింగ్ లేదు, ఏమీ లేదు. ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేశాం. వాళ్ళమ్మాయి రాకుండా చితికి నిప్పెవరంటిస్తారు? కొడుకు లేడు, కూతురే పెట్టాలి. తప్పదు. ఆవిడ గారు నేరాలు తప్పులు చేసి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతుంది. వస్తుందన్న నమ్మకం ఏంటి? అనాథ సేవల కింద జమ కట్టి కాటి కాపరి దహన సంస్కారాలు చేస్తాడు. కాపరి, నువ్వు కాని. అదెలా కుదురుతుంది? ఒకవేళ జ్యోతి రాని పక్షంలో జ్యోతి భర్త అయిన ఆ ఇంటి అల్లుడు రాజీవ్ తల కొరివి పెట్టాలి. రాజీవ్ ఎలా తలకొరివి పెడతాడు? తను భార్యతో కలిసి ఉండట్లేదు, బంధం తెంపుకోవాలనుకుంటున్నాడు కదా. అది చెప్పడానికి మీరెవరు? రాజీవ్తో మీకేం సంబంధం ఉందని తన తరపున వత్తాసు పుచ్చుకుని మాట్లాడుతున్నారు? జ్యోతి, రాజీవ్ ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు, అంతే తప్ప విడిపోలేదు. మీరన్న బంధాన్ని తెంపుకోలేదు. నిజంగా జ్యోతి రాకపోతే తను చితికి నిప్పంటించటమే న్యాయం. అదే ధర్మం. కాదని ఇక్కడ పెద్ద మనుషులు ఎవరినైనా చెప్పానండి? అవునమ్మా, కూతురు కొడుకు లేకపోతే అల్లుడు దహన సంస్కారం చేయడం పద్ధతే. అదిగో జ్యోతి వచ్చినట్టుంది. నిజంగా జ్యోతి అయితే మాత్రం పోలీసులకి అడ్డంగా చిక్కినట్టే. జ్యోతి వస్తే పోలీసులు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడెలా?